ఈరోజు తల్లికి వందనము ఎంతో గొప్పగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానంకు అనుగుణంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు లబ్ధిదారులకు అర్హత ఉన్న వాళ్ళకి తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. ఆ విధంగా గత నెల నుంచి విద్యార్థులకు తల్లికి వందనము డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కేంద్రీయ విద్యాలయం సంబంధించిన తల్లిదండ్రులు వచ్చేసి మా పిల్లలకు కూడా తల్లికి వందనము మమ్మల్ని కూడా దాంట్లోకి ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి లాస్ట్ గ్రీవియన్స్లో ఒక 10 రోజుల క్రితము తల్లులు వచ్చి అడగడం జరిగింది. అది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈరోజు కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న పేద బలుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపజేస్తూ ఈరోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఈరోజు వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. 2 రోజుల క్రితమే నిరంజన్ నగర్లో 15వ డివిజన్లో ఇంకొక కుటుంబం కూడా మమ్మల్ని మా పిల్లలు కూడా తల్లికి వందనాన్ని మమ్మల్ని కూడా పెట్టాలా, మా పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నంత మాత్రం అని చెప్పి వాళ్ళు కూడా తీసుకొచ్చినారు. వాళ్ళకు కూడా ఈ పథకం ద్వారా వాళ్ళు కూడా తల్లికి వందనం కింద డబ్బులు పడింటాయి. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వము, సుపరిపాలనలో తొలిగడు వేస్తూ ఎన్ని ఆర్థిక అవరోధాలు ఉన్నా వాటినన్నింటినీ అధిగమించి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అలాగే మన యువక నాయకుడు లోకేష్ గారు యువత భవిష్యత్తు యువత చదువే రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంస్కరణ కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు. దానికి ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఆనందం వాళ్ళ ముఖాల యొక్క సంతోషం అనేది ఈరోజు మేము సుపరిపాలన తొలి అడుగులో పోతుంటే ప్రతి ఒక్క చోట్ల తల్లిదండ్రులు ఆనందంగా వచ్చి మాకు ఇందాక ఒక మహిళ చెప్పింది నాకు 6 మంది పిల్లలుంటే 6 మందికి పడింది అని చెప్పేసి 13 × 6 అంటే 78,000 రూపీస్ ఒక కుటుంబానికి వేసిన ఘనత ఏంది అని అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెల్లింది. ఈరోజు గొప్పగా చెప్తున్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము, ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, ప్రజల్ని ధైర్యంగా పలకరిస్తున్నారు. వాళ్ళ యొక్క మమ్మల్ని స్వాగతించి హక్కున చేర్చుకుంటుంటే ఎంతో ఆనందంగా వాళ్ళ ఇతర సమస్యలు కూడా కనుక్కొని వాటిని కూడా పరిష్కార దిశగా ముందుకు పోతున్నాము. ఏ రోజైనా గెలిచినాక ఎమ్మెల్యే ఇంత ధైర్యంగా నియోజకవర్గాల్లో తిరిగిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఈరోజు మేము తిరుగుతున్నాం తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలుగా ప్రజల వద్ద పోయి నిర్భయంగా తిరుగుతూ వాళ్ళ దగ్గర మేము ఈ పని చేశాం, ఇంకా ఏమి కావాలా, ఏమి చేయగలుగుతామని నిర్భయంగా చెప్తున్నామంటే ఇది మా ధైర్యము, ఇది మా సక్సెస్. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కార్ల కింద తలకాయలు, మామిడికాయలు, టెంకాయలు, పొగాకులు కాళ్ళు వేసి తొక్కుతున్నారు జనాలని. ఎట్ట పడితే ఎట్ట కనికరం లేకుండా వీళ్ళు ప్రజలే, వీళ్ళకి సేవ చేయడానికి మనం రాజకీయాలకు వచ్చినామే అనే ఆలోచన లేకుండా రైతుల కడుపులో కొడుతూ మామిడికాయలు వేసి తొక్కుతున్నారంటే మొన్న చూస్తే కారు కింద తలకాయలు వేసి తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజాసేవ చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రజలు వాళ్ళు సన్నయత్తం అవుతూ ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ప్రజాసేవ, ప్రజలకు కావాల్సింది వాళ్ళని ప్రశాంతంగా శాంతియుతంగా వాళ్ళని సంరక్షించే నాయకుడు కావాలనుకుంటారు. అలాంటి ముఖ్యమంత్రినే వాళ్ళు కోరుకుంటుంటారు. ఇలాంటి ఉన్మాదులు ఉగ్రవాదులకి ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో స్థానం లేకుండా రాబో కాలంలో ప్రజలు నిరూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.